భారత టెస్ట్ జట్టును నడిపే దమ్మున్నోడెవరు? స్వదేశంలోనే కాదు విదేశాల్లోనూ గెలుపు జెండా ఎగరవేసే పోటుగాడెవరు? ఇప్పటికిప్పుడు సెలెక్టర్ల ముందున్న ఆప్షన్స్ ఏంటి? కెప్టెన్సీ రేస్ లో ఉన్నదెవరు? టెస్ట్లకు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పడంతో తర్వాతి కెప్టెన్ ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. కెప్టెన్సీ రేస్ లో 5 పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో కెప్టెన్ ను ఎంపిక చేయడం సెలెక్టర్లకు కూడా సవాల్గా మారింది. నిజానికి కెప్టెన్ అంటే వ్యక్తిగత ప్రదర్శనతో ఆకట్టుకోవాలి, జట్టును ముందుండి నడపాలి. పైగా ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ రూపంలో భారత్ కు సవాల్ ఎదురు కాబోతోంది. ఇంగ్లాండ్ తో సిరీస్ లోని కొత్త కెప్టెన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ మొదలయ్యేది కూడా జూన్లోనే. అన్ని రకాలుగా ఆలోచించి కెప్టెన్ ఎంపిక చేసే పనిలో సెలెక్టర్లున్నారు. కెప్టెన్స్ రేస్ లో శుభ్మన్ గిల్ పేరు టాప్ లో కనిపిస్తోంది. కానీ దేశవాళీల్లో కెప్టెన్ గా సేవలందించిన అనుభవం గిల్ కు లేదు. ఐపీఎల్ లో మాత్రం 2 సీజన్లుగా గుజరాత్ టైటన్స్ ను నడిపిస్తున్నాడు. తొలి సీజన్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ప్రస్తుత సీజన్ లో గుజరాత్ టైటన్స్ ను అద్భుతంగా నడిపిస్తున్నాడు. కెప్టెన్సీ స్కిల్స్ చూపిస్తున్నాడు. భారత్ కు సారథ్యం వహించే సత్తా ఉందని నిరూపించుకుంటున్నాడు. అయితే ఈ టాప్ ఆర్డర్ బ్యాటర్ ఇంకా నిరూపించుకోవాల్సి ఉందని మాజీలు అంటున్నారు. కెప్టెన్సీ భారాన్ని గిల్ తట్టుకోగలడా అని ప్రశ్నిస్తున్నారు. విదేశాల్లో ట్రాక్ రికార్డ్ కూడా గొప్పగా లేదంటున్నారు. 2023 ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ లో 2 ఇన్నింగ్స్ లోనూ విఫలమైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ పెద్దగా రాణించిందేమీ లేదంటున్నారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో భారీ స్కోర్లు సాధించాక కెప్టెన్సీ గురించి ఆలోచించవచ్చంటున్నారు. ఇండియాలో శుభ్మన్ గిల్ యావరేజ్ 42 అయితే విదేశాల్లో యావరేజ్ 29.50 మాత్రమేనని చెప్పుకొస్తున్నారు. కెప్టెన్సీ రేస్ లో జస్ప్రీత్ బుమ్రా కూడా ఉన్నారు. కానీ బుమ్రాకు ఫిట్నెస్ సమస్యలే శాపంగా మారాయి. జట్టుకు ఎప్పుడు దూరం అవుతాడో తెలియని పరిస్థితి. ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా లేకుండానే భారత్ ఆడింది. అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియాకు జస్ప్రీత్ కీలక ఆటగాడు. సీనియర్ బౌలర్ ను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత బీసీసీఐ పై ఉంది. వర్క్ లోడ్ ఎక్కువవుతుందనుకుంటే బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వకపోవచ్చు. కెప్టెన్ గా సీనియర్ బౌలర్ కు అనుభవం ఉంది. ఇప్పటి వరకు 3 టెస్టుల్లో కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇందులో ఒక మ్యాచ్ లో భారత్ ను గెలిపించాడు. ఐర్లాండ్ తో టీ20 సిరీస్ లోనూ కెప్టెన్ గా వ్యవహరించిన అనుభవం ఉంది. కెప్టెన్ గా బుమ్రా బెస్ట్ ఆప్షన్ అయినప్పటికీ బీసీసీఐ రిస్క్ తీసుకోకపోవచ్చు అనే చర్చ జరుగుతోంది. భారత జట్టులో కేఎల్ రాహుల్ సీనియర్ ప్లేయర్. కెప్టెన్ గాను అనుభవం ఉంది. గతంలో 3 టెస్టుల్లో జట్టు నడిపించి 2 మ్యాచ్ల్లో విజయాలు అందుకున్నాడు. అవసరాలకు తగ్గట్టుగా ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. అవసరమైతే వికెట్ కీపర్ రోల్ కి కూడా మారిపోతాడు. కాకపోతే ఫామ్ ను కంటిన్యూ చేయడం కీలకం. ఐపీఎల్ లో గతంలో పంజాబ్ కింగ్స్ కు, లక్నో సూపర్ జైంట్స్ కు రాహుల్ కెప్టెన్ గా ఉన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ప్లేయర్ గానే ఆడుతున్నాడు. అవసరమైతే రాహుల్ కు పగ్గాలు ఇవ్వొచ్చనే చర్చ కూడా నడుస్తోంది. భారత టెస్ట్ కెప్టెన్సీ రేస్ లో శ్రేయస్ అయ్యర్, పంత్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఫ్యూచర్ కెప్టెన్ గా గతంలోనే అయ్యర్ పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ లో గతేడాది కోల్కతా నైట్ రైడర్స్ కు టైటిల్ అందించాడు. ఈసారి పంజాబ్ కింగ్స్ ను ఫేవరెట్ గా మార్చేశాడు. 15 నెలలుగా టెస్ట్ మ్యాచ్ల బరిలో దిగకపోవడం అయ్యర్ కు మైనస్ అయ్యే అవకాశం ఉంది. టెస్టుల్లో పంత్ కూడా మామూలోడేమీ కాదు. ఫియర్లెస్ క్రికెట్ కు కేర్ ఆఫ్ గా ఉంటాడు. 2022లో దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్ల సిరీస్ లో కెప్టెన్ గా వ్యవహరించిన అనుభవమూ ఉంది. ఐపీఎల్ లో గతంలో డీసీని నడిపించాడు. ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్ కు కెప్టెన్ గా ఉన్నాడు. ప్రస్తుతం ఫామ్ లో లేకపోయినా టెస్టుల్లో యావరేజ్ 42.11. విదేశాల్లో పంత్ రికార్డ్ సూపర్ గా ఉంది. సాధించిన 6 సెంచరీల్లో 4 సెంచరీలు బయటే ఉన్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రవీంద్ర జడేజా కూడా పగ్గాలివ్వాలి అనే డిమాండ్లు కూడా వస్తున్నాయి.